Cancer Healer Center, a new beginning. Hi, hello, welcome to ET Exclusive. నేను శివాని. ఏ మాట కామాటే ఈ మధ్య తెలుగులో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు వరుసగా వచ్చిన సినిమాలకు సడన్ గా బ్రేక్ పడడానికి కారణం ఏంటి? క్వాలిటీ కోసం మనోళ్ళని టైం కావాలని అడుగుతున్నారా, లేదంటే బడ్జెట్ పెరుగుతుంది కదా అని టైం కూడా పెరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. పాన్ ఇండియన్ సినిమాను ఇండియాకు పరిచయం చేసిందే మన హీరోలు. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత కరోనా వైరస్ కంటే ఫాస్ట్ గా పాకిపోయింది. కన్నడ, తమిళ హీరోలకు పాన్ ఇండియా మోస్ పట్టుకుంది. అయితే ఎందుకో తెలియదు గానీ తెలుగులో ఈ మధ్య భారీ సినిమాలు రావడం తగ్గిపోయాయి. క్వాలిటీ చెక్ కోసమే టైం తీసుకుంటున్నారు మన స్టార్స్. పాన్ ఇండియా బ్రాండ్ తో కంటెంట్ లేని సినిమాలు విడుదల చేస్తూ పోతే చివరికి ఆ బ్రాండ్ ప్రమాదంలో పడిపోతుందని ఎన్నాళ్లకు అర్థం చేసుకుంటున్నట్లున్నారు. అందుకే రీషూట్స్ చేసైనా క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్, తేజ సజ్జా మిరాయి లాంటి సినిమాలు రిలీజ్ లేట్ అవ్వడానికి ఇదే కారణం. గతేడాది కాలంలో విడుదలై విజయం సాధించిన పాన్ ఇండియన్ సినిమాలు కల్కి, దేవరా, పుష్ప 2 మాత్రమే. గేమ్ చేంజర్ సహా చాలా భారీ సినిమాలకు షాక్ తప్పలేదు. ఇక 2025, 2026లో చూసుకుంటే రాబోయే భారీ సినిమాల సంఖ్య కూడా తక్కువే. మహా అయితే ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాజాసాబ్, ఫౌజీ, ఎన్టీఆర్ నుంచి వార్ 2, రామ్ చరణ్ నుంచి బొచ్చిబాబు సినిమాలు రానున్నాయి. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల రిలీజ్ డేట్స్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నాని మాత్రమే హిట్ 3తో మే 1న రానున్నారు. సెప్టెంబర్ 25న అఖండతో బాలయ్య, అదే రోజు సంబరాల ఏటిగట్టుతో సాయిధరం తేజ్ వస్తున్నారు. 2026లో ఎన్టీఆర్ డ్రాగన్, ప్రభాస్ స్పిరిట్ సినిమాలు రానున్నాయి. ఎలా చూసుకున్నా పాన్ ఇండియన్ హవా బాగా తగ్గిపోయింది ఈ మధ్య. ఆటాడుకుందాం రా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న లైన్ ఇది. అదేంటి ఆట ఆడుకోవడం ఏంటి అని అనుకుంటున్నారు కదా? మీకెందుకండి ఆ టెన్షన్? ఆ మ్యాటర్ డీటెయిల్గా చెప్పడానికేగా మేముంది. జస్ట్ ఈ స్టోరీ చూసేయండి మీరు. ఆ ఆట ఏంటో మీకు ఇట్టే అర్థమైపోతుంది. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి కథల్లో ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ కథల వైపు హీరోలు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. జెర్సీ తర్వాత తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాల హవా పెరిగింది. తాజాగా సెట్స్ పై ఉన్న సినిమాల్లో చాలా వరకు స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్నవే. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అన్నిసార్లు వర్కౌట్ అవ్వాలని లేదు. అయితే జెర్సీ వస్తుంది, లేదంటే లైగర్ వస్తుంది. తాజాగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న ఛాంపియన్ సినిమా ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ లో వస్తుంది. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో తెరకెక్కుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. వైజయంతి మూవీస్ నుంచి ఛాంపియన్ వస్తున్నాడు. రామ్ చరణ్ కూడా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లోనే సినిమా చేస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో ఈయన నటిస్తున్న సినిమా నేపథ్యం క్రికెట్. ఇది కూడా పీరియడ్ డ్రామానే. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఈ మధ్య విడుదలైన గేమ్ చేంజర్ లోనూ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. బుచ్చిబాబు సినిమాకు పెద్ది అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా నేపథ్యం రేసింగ్ అని తెలుస్తుంది. ఇందులో బైక్ రేసర్ గా నటిస్తున్నారు శర్వ. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అల్లు అర్జున్ అట్లీ సినిమా నేపథ్యం స్పోర్ట్స్ అని తెలుస్తోంది. గతంలో విజిల్ సినిమాలో ఫుట్బాల్ నేపథ్యం తీసుకుని బ్లాక్ బస్టర్ కొట్టారు అట్లీ. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. మనకు క్రేజ్ ఎంతున్నా కొన్నిసార్లు కాంప్రమైజ్ కాక తప్పదు. కానీ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నామనేది ముఖ్యం. మన సినిమాకు నష్టం వస్తుందని తెలిసినప్పుడు ఒక అడుగు వెనకేయడంలో ఎలాంటి తప్పు లేదు. రజనీకాంత్ ఇదే చేస్తున్నారు ఇప్పుడు. మరి ఆయన ఎవరి కోసం వెనకడుగు వేస్తున్నారు చూద్దాం. 1-2 ఫ్లాప్లు వచ్చాయని రజనీకాంత్ ఇమేజ్ తగ్గిపోయిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే జైలర్తో ఆయన కంబ్యాక్ ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ చూసింది. భోళా శంకర్తో చిరంజీవి పోటీకి వచ్చినా నిలబెట్టి మరీ తెలుగులో 50 కోట్లు, ఓవరాల్ గా 600 కోట్లు వసూలు చేసింది జైలర్. రజనీ మానియా ముందు భోళా మానియా అస్సలు కనిపించనే లేదు. వేటయాన్తో ట్రాక్ తప్పినా రజనీ సినిమాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పనిచేస్తున్న దర్శకుడు మామూలుడు కాదు. బ్లాక్ బస్టర్ మిషన్ లోకేష్ కనకరాజ్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న కూలీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ఆగస్టు 14న కూలీ విడుదలవ్వడం కష్టమే అని తెలుస్తోంది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. అదే రోజు హృతిక్, తారక్ నటిస్తున్న వార్ 2 రానుంది.
ఈ సినిమాతో కూలీకి పోటీ ఉండదని తమిళ బయ్యర్లకు నిర్మాతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రజనీకాంత్ సినిమా రేసు నుంచి తప్పుకున్నట్లే. కూలీకి కేవలం తమిళ మార్కెట్ ఒక్కటే కాదు, తెలుగు, హిందీ కూడా కీలకమే. ఇలాంటి టైంలో వార్ 2తో పోటీ పడితే ఆ రెండు మార్కెట్స్ చేజేతులో వదిలేసుకున్నట్లే. అందుకే మరో డేట్ వైపు వెళ్తున్నారు రజనీ అండ్ టీమ్. మరోవైపు వార్ 2 మాత్రం చెప్పినట్లుగానే ఆగస్టు 14న రానున్నారు. అంటే అప్పుడప్పుడు సూపర్ స్టార్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. దాదాపు 40 రోజులైపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి కనిపించి. ఈ గ్యాప్ లో చాలా సినిమాలు విడుదలయ్యాయి, కానీ ఏ సినిమా కూడా ఆడియన్స్ ను థియేటర్స్ వరకు రప్పించలేకపోయాయి. ఇలాంటి టైంలో హోలీ లాంగ్ వీకెండ్ క్యాష్ చేసుకోవడానికి 2 క్రేజీ సినిమాలు ఈ వారం వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటి? ప్రేక్షకుల్ని థియేటర్స్ వరకు రప్పించే సత్తా ఆ సినిమాకుందా? చూద్దాం. ఫిబ్రవరి 7న తండేలు వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపించిన సినిమాలేవీ లేవు. చాలా చిన్న సినిమాలు వచ్చినట్లు కూడా ఆడియన్స్ కి ఐడియా లేదు. ఈ సమయంలో మార్చి 14న హోలీ స్పెషల్ గా 2 క్రేజీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అవే దిల్రుబా, కోర్ట్. ఈ రెండిటిపైన అంచనాలు బాగానే ఉన్నాయి. పేరుకు చిన్న సినిమానే అయినా కోర్టు వెనకాల నాని ఉన్నారు. పైగా కోర్టు నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దంటూ సవాల్ చేశారు నాని. దాంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ లాంటి వాళ్లు ప్రధాన పాత్రలో నటించిన కోర్టును కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించారు. మరోవైపు దిల్రుబా కూడా ఈ వారమే వస్తుంది. కాలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి బాగానే ఉంది. పైగా ఈ 2 సినిమాలకు పోటీ పడి మరీ ప్రీమియర్స్ వేశారు. కోర్టుకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. ఇక కిరణ్ అబ్బవరం, దిల్రుబాకు టాక్ బాగానే ఉంది. మరి ఈ 2 హోలీ వీకెండ్ ను ఎంతవరకు క్యాష్ చేసుకుంటాయో చూడాలి. ఇండస్ట్రీ హిట్ ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలవుతుంది. సడన్ గా 1000 కోట్ల సినిమా వచ్చేసరికి ఆ భారం మోయడం ఏ హీరోకైనా కష్టమే. ఎందుకంటే నెక్స్ట్ ఏం చేసినా ఆడియన్స్ ఆ స్థాయిలోనే ఊహించుకుంటారు కాబట్టి. అందుకే టాక్సిక్ సినిమా కోసం యష్ ఏదో చేసేస్తున్నారు. మరి యష్ ఏం చేస్తున్నారో చూద్దామా? కేజీఎఫ్ చూశాక యష్ కి ఒక్క కన్నడ ఇండస్ట్రీ ఏంటి, అన్ని ఇండస్ట్రీలు సలాం చేశాయి. ఇండస్ట్రీ రికార్డులు వచ్చి రాకింగ్ స్టార్ ఖాతాలో పడిపోయాయి. కేజీఎఫ్ 1తో వార్నింగ్ బెల్ ఇచ్చిన ఈయన పార్ట్ 2తో రికార్డులను పీస్ చేశారు. 1-2 కాదు, ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది కేజీఎఫ్ 2. ఆ ప్రెజరే యష్ ను కంగారు పెడుతుంది. ఇప్పుడు బ్లాక్ బస్టర్ రావడం వేరు, కెరీర్ ను మార్చే ఇండస్ట్రీ హిట్ రావడం వేరు. మొదటిది తరచుగా వస్తుందేమో గానీ రెండోది అరుదుగా వస్తుంటుంది. అందుకే జాగ్రత్తగా అడుగులేస్తున్నారు యష్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాక్సిక్ విషయంలో ఏ చిన్న తప్పు జరగకుండా చూసుకుంటున్నారు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. టాక్సిక్ లో యాక్షన్ కొరియోగ్రఫీ చేసిందెవరో కాదు, కింగ్ ఆఫ్ యాక్షన్ మూవీస్ గా చెప్పుకొని జాన్ విక్ స్టంట్ కోఆర్డినేటర్ జేజే ఫెర్రీ. తాజాగా టాక్సిక్ షూట్ పూర్తి చేసిన ఈయన ఇండియన్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్షన్ సినిమాగా టాక్సిక్ మిగిలిపోతుందన్నారు. ఈ సినిమాను ఒకేసారి కన్నడతో పాటు ఇంగ్లీష్లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి కేజీఎఫ్ క్రేజ్ ఎక్కడా తగ్గకుండా చూసుకుంటున్నారు రాకింగ్ స్టార్. ఓ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు హీరో, హీరోయిన్, దర్శకుడు గుర్తుండిపోవడం కామన్. కానీ వాళ్ళందరినీ మర్చిపోయి మరో క్యారెక్టర్ మన మైండ్లో ఉండిపోయిందంటే మాత్రం అది నిజంగా వండర్. అలాంటి అద్భుతాలు ఈ మధ్య వరుసగా జరుగుతున్నాయి. తాజాగా కోర్ట్ సినిమా విషయంలో అదే జరిగింది. ఇంతకీ ఆ వండర్స్ ఎవరో చూద్దామా? కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. యానిమల్ చూసి బయటకు వచ్చినప్పుడు మన మైండ్లో ముందుగా గుర్తుకొచ్చేది ఎవరు అని అడిగితే 100కి 90 మంది చెప్పే పేరు బాబీ డియోల్. మనోడు కనిపించేది కాసేపైనా ఆ ఉన్నంతసేపు అల్లాడించారంతే. అందుకే యానిమల్ తర్వాత బాబీ జాతకమే మారిపోయింది. అలాగే సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా. మామూలుగా నాని హీరో అయితే ఆ సినిమాలో ఇంకెవ్వరు కనిపించరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సరిపోదా శనివారంలో తన నటనతో నానిని డామినేట్ చేశారు సూర్య. సిఐ దయా పాత్రలో చింపేశారంతే. ఈ సినిమా విజయంలో నానితో సమానమైన రోల్ తీసుకున్నారు ఎస్జే సూర్య. ఉప్పెనలో విజయ్ సేతుపతి చేసిన రాయణం పాత్ర కూడా ఇంతే పవర్ఫుల్ గా ఉంటుంది. తాజాగా కోటి సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర కూడా ఇలాంటిదే. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో మధ్యతరగతి తండ్రిగా మాయ చేసిన శివాజీ కోర్టులో పరవే ప్రాణంగా బతికే మంగపతిగా నటించారు. స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా ఆడియన్స్ చూపులన్నీ శివాజీ పైనే ఉంటాయి. అలా పర్ఫార్మ్ చేశారు ఈ సినిమాలో. అయినా కోర్టు తర్వాత శివాజీ బిజీ అవ్వడం ఖాయం. సో ఇది ఇవాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. Cancer Healer Center, a new beginning.